నెక్స్ట్ ప్రొడ్యూసర్ యూస్ టు కాంటాక్ట్ మీ, నాట్ హిమ్. సార్ మీది ఎప్పుడవుద్ది, మీది ఎప్పుడవుద్ది. మేము రిలీజ్కి 10 రోజుల ముందు కూడా షూటింగ్ చేస్తాము. నా రిలీజ్ డేట్ చూసి మీరు అనుకోండి తప్ప నేనేమి కమిట్ అవ్వను. వై డూ థింక్ తన పెళ్లి కోసం, తను ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం జుట్టులు దాడి దాన్ని కట్ చేయకుండా ఇలా ఉన్నారు? ఎప్పుడు ఏం వచ్చేస్తుంది, ఎప్పుడు మనం షూట్కి వెళ్ళాలి అని ఇలాగే వదిలేస్తారు. నేను పెళ్ళికి వెళ్ళి వీళ్ళు కింద కూర్చుంటారు కదా, వంగి అక్షంతలు వేస్తున్నాను. పరిచయం చేశాడు ఈయన, అంటే తెలుసు అన్నట్టుగా ఆమె చూసింది. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ సార్ అంది. పెళ్లిపేటల మీద ఇదేంటి క్వశ్చన్? వెన్ డూ యూ షో ద ఫేస్ ఆఫ్ మై హస్బెండ్ సార్ అంటే గడ్డం ఎప్పుడు తీస్తా? గడ్డం లేకుండా భర్తను చూడాలనే కోరిక అది నా చేతిలో లేదని చెప్పుంటాడు ఈయన. నేను కనపడగానే ఫస్ట్ క్వశ్చన్ ఆమె అదే సార్. మీరేం ఆన్సర్ ఇచ్చారు? నేను అమ్మ రిలీజ్ డేట్ చూసుకో, అప్పటి వరకు ఇది చెక్ గీతా ఆర్ట్స్ పేజ్ ఫర్ అప్డేట్స్ అని చెప్పండి. మీరు అడిగినప్పుడు ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు ఏమయ్యా అన్నారు, ఏంటంటే మనం రిలీజ్ చేస్తాం ఏమన్నాను కానీ అప్పుడు ఇలాగ చైతన్య ఆవిడ అడిగిందయ్యా మా ఆయన మొహం నేను ఎప్పుడు చూసుకోవచ్చు అని అన్నాను. కమింగ్ బ్యాక్ టు ద మూవీ. కాదు ఇందులో మీమ్స్ ఏంటంటే పెళ్లిపేటల మీద నుంచే అరవింద్ గారిని నిలదీసిన. మీరు ఈ డెసిషన్ తీసుకోకుండా ఉండుంటే బాగుండేదే అని ఏదైనా ఒక డెసిషన్ గురించి అనుకున్నారు? తీసుకున్న అన్ని డెసిషన్లు కరెక్ట్ అయిన ఏకైక సినిమా అనుకోండి. ఓకే సార్. మీ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ మీ ఇద్దరు గురించి, మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ మూవీ ఎలా ఉండబోతుంది? వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు గివ్ అవే టు ద ఫ్యాన్స్? తను ఇద్దరి కోసం తను చెప్తారు. ఇది ఫస్ట్ అనుకుంటా ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ అని. సో ప్రేమ పుట్టడానికి అది ఏదైనా ఒక ప్లేస్ కావాలి, ఏదైనా ఒక సిచ్యువేషన్ కావాలి, కౌమార దశలోనో కాలేజీలోనో ఎక్కడైనా ఉంటుంది. బట్ ఇది మేము అనుకున్నప్పుడు ఏంటంటే ఇది ఇంకా ఎటర్నల్ ఇది. సో ఎంత బెంగ ఉంటుందో అంతే భయం ఉంటుంది. సో ఎవరైతే లవ్లో ఉన్నారో, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అది బుజ్జితెల్ల అయినా రాజు అయినా, ఎవరైనా కానీ వచ్చి ఈ సినిమా చూసేటప్పుడు వాళ్ళలో వాళ్ళ ప్రేమ, అవతల మీద ప్రేమ ఇది చాలా చక్కగా కనపడుతుంది. ఒకరి మీద ఒకరికి ఉన్న బెంగ, ఒకరి మీద ఒకరికి ఉన్న భయం, ఒకరి మీద ఒకరికి ఉన్న కోపం చక్కగా కనపడుతుంది. వాళ్ళని వాళ్ళు చూసుకోవచ్చు, ప్రేమికులందరూ వాళ్ళని వాళ్ళు చూసుకోవచ్చు. ఫ్యాంటాస్టిక్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఎలాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చినా కానీ, ఏం వచ్చినా కానీ ప్రేమ అయితే మాత్రం దూరం అవుదండి. ఇట్స్ ఎస్. మీరు దూరంగా ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఏమున్నా కూడా ప్రేమే ఇస్ వాట్